ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. దీంట్లో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్లు 4 ప్రధానమైనటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇక ఎలా దానికి సంబంధించినటువంటి మీరు అప్లై చేసేటప్పుడు దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి అనేది నేను మరొక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అప్లికేషన్ సంబంధించి డిసెంబర్ 23వ తారీఖు నుంచి మొదలవుతున్నట్టు వచ్చే సంవత్సరం జనవరి 12 వరకు ఈ అప్లికేషన్లు తీసుకొనున్నట్లుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీరు ఎంచుకునేటటువంటి విధానం అంటే ఎప్పుడైతే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ జూనియర్ అసిస్టెంట్కు తొందరగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది, దానిని చూజ్ చేసుకుంటే మీ కెరీర్ బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి అంశం పైన స్పష్టమైన సమాచారంతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో సబ్ రిజిస్టర్ జూనియర్ అసిస్టెంట్ కానీ లేకపోతే రెవెన్యూ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్లు కానీ అలాంటి వాటికి మొదటి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది. సరే, నేను మరొక వీడియోలో అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఎవరైనా డూ ఆర్ డై ఛానల్కు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గ్రూప్ 4 జనరల్ స్టడీస్ పేపర్ని ఎలా క్లియర్ చేయాలి, కీలకంగా మారే స్కోర్, మీరు టాప్లో ఉండడానికి ఉపయోగపడే 100 పైన ఉండేటటువంటి స్కోర్ ఏదైతుందో దానిని డూ ఆర్ డై యాప్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డూ ఆర్ డై యాప్కు సంబంధించి కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింకుని డౌన్లోడ్ చేసి మీరు డూ ఆర్ డై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రేపటి నుంచి గ్రూప్ 4తో పని పట్టే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో మీకు డూ ఆర్ డై ఛానల్ ద్వారా అందిస్తాం. కాబట్టి డూ ఆర్ డై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.